సో వక్స్ బిల్లుని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాడు. మొదటిసారిగా బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఓటు వేశాడు జగన్మోహన్ రెడ్డి. దీన్ని ఎలా చూడాలి? అంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించి చట్ట సవరణ బిల్లుకు సంబంధించి ఈరోజు చట్టంలో ఏముంది, మంచి చెడ్డలు అనేది చర్చనీయాంశం కావట్లేదు. ఏమి చర్చ అంటే దీన్ని సమర్థించిన వాళ్ళందరూ బీజేపీకి అనుకూలం, సమర్థించిన వాళ్ళంతా బీజేపీకి వ్యతిరేకం. ఇట్లా మారిపోయింది రాజకీయం. అందువల్ల ఆ చట్టంలో ఏముంది, ఏమి సవరణ చేస్తున్నారనే పక్కకు పోయి రాజకీయ అంశాల ముందుకు వచ్చేసినాయి. దానికి కారణం ఏంటంటే మైనారిటీస్ ఈ చట్ట సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మైనారిటీస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ మైనారిటీ రాజకీయం కూడా ఇందులో తోడైంది. సరే, ఆ చట్టంలో ఏమున్నాయి, చట్టంలో మార్పులు కరెక్టా తప్ప అనే అంశాలు ఒక ప్రధాన అంశాలుగా ఉండాలి. అది ఆయా సందర్భాల్లో ఆ చట్టం మంచి చెడ్ల గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ ఈ చట్టానికి అనుకూలంగా ఓటేయడం పెద్ద ఆశ్చర్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా ఓటేయడం కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. కాకపోతే చాలా మంది ఏమంటారంటే చాలా సందర్భాల్లో బీజేపీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ వచ్చారు కదా. ముఖ్యంగా సౌత్ ఇండియా మీటింగ్ సంబంధించి స్టాలిన్ గారు వేసిన మీటింగ్ కి వెళ్ళలేదు కదా, దీంట్లో కూడా కొంచెం అటు ఇటుగా ఉంటారేమో, వాళ్ళతో బాగున్నారేమో అనే చర్చ రాష్ట్రంలో నడుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ జనసేన ఓటేయం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కూటమిలో భాగస్వామి. ఎన్డీఏ కూటమిలో పార్ట్ అండ్ పార్ట్ గా ఉంది తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన. సహజంగా వాళ్ళ నుంచి దాని వ్యతిరేకత ఆశించలేము. వ్యతిరేకించడం అంటే ఇంక కూటమి నుంచి బయటికి రావడమే. ఈ దశలో అది జరిగే పని కాదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం కానీ జనసేన కానీ కూటమిలో నుంచి ఉంటాయి కాబట్టి వాళ్ళు సపోర్ట్ గానే ఉంటారు. దాని పర్యావసనాలు కూడా భరించక తప్పదు. ఎందుకంటే లాభాలు ఉంటాయి, ఎందుకంటే ఈ ప్రభుత్వంతో బాగున్నప్పుడు కొంత ఆర్థిక వెసులుబాటు సపోర్ట్ ఉంటుంది. నష్టం ఏంటంటే రాజకీయంగా మైనారిటీస్ లో వ్యతిరేకత వస్తుంది. ఇది వాళ్ళకి సంబంధించిన జగన్ గారికి సంబంధించినంత వరకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మీకు గుర్తుంటే విశాఖపట్నంలో చీఫ్ మినిస్టర్ గా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ నరేంద్ర మోడీ గారి సమక్షంలో చేసిన స్పీచ్ ఇక్కడ ప్రస్తావించవచ్చు. నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఆయన అన్నమాట ఏంటి, సార్ మీకు మాకు ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతమైనది. ఆయన సమక్షంలో చెప్పిన మాట అతీతమైనది. మిమ్మల్ని భారతదేశ ప్రధానిగా మేము గౌరవిస్తాం. మీతో మాకున్న అనుబంధం రాజకీయాలకి అవతల ఉన్నది. రాజకీయాలకి అవసరం అంతే అవతల ఉన్నదంటే దాదాపు అతీతమైంది. రాజకీయాలకు సంబంధించింది కాదు, రాజకీయాలకు సంబంధం కాదు, రాజకీయమే. అది కూడా పెద్ద రాజకీయమే. అంటే ఏదంటే మీకు రాజకీయంగా నేను లేను, మిమ్మల్ని గౌరవిస్తానని చెప్పడం. అంటే రాజకీయాలకు అతీతంగా ఏముంటుంది, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడే మీటింగ్ లో రాజకీయాలకు సంబంధించిందే. రాజకీయాలకు అతీతమైందంటే మీ పార్టీ వేరు, మా పార్టీ వేరు, మీతో మేము రాజకీయంగా లేము, బట్ అతీతమైన గౌరవం ఎందుకు ఇస్తున్నామంటే ఈ దేశ ప్రధానమంత్రిగా ఉంటాం, మీతో మాకు ఘర్షణ కూడా లేదు, మీరు మాకు సపోర్ట్ గా ఉన్న రాష్ట్రానికి మేము మీకు సపోర్ట్ గా ఉంటాం అనే పద్ధతులు తీసుకున్నాడు ఆయన ప్రైమ్ మినిస్టర్ ముందు. ద సేమ్ టైం బైఫర్కేషన్ యాక్ట్ కి సంబంధించిన అంశాలు, విశాఖ స్టీల్ ప్లాంట్, అదేవిధంగా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజీ, పోలవరం, ప్రత్యేక హోదా కూడా, ప్రత్యేక హోదాని బీజేపీ ముగిసిన అధ్యాయంగా ఎప్పుడో ప్రకటించేసింది. కానీ అదే ప్రధానమంత్రి గారి సమక్షంలో ప్రత్యేక హోదా ఇంకా పెండింగ్ ఉందని చెప్పాడు. కాబట్టి బీజేపీకి భయపడి కాదు, బీజేపీ నాయకత్వం కేంద్రంతో గాని బీజేపీ పార్టీతో తన వైరం పెంచుకోవాల్సిన అవసరం లేదు. జగన్ గారి లాజిక్ ఏంటంటే తన కాంటెంపరీ ఎవరు శత్రువు ఉన్నాడో, శత్రువు అంటే మీ రాజకీయ ప్రత్యర్థి, వాళ్ళతోనే నా యుద్ధం తప్ప సంబంధం లేని వాళ్ళు. అంటే నాకు రాజకీయ బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో మెయిన్ ఫోర్స్ కాదు. ఎందుకంటే రాష్ట్రంలో జగన్ గారి ప్రత్యర్థి చంద్రబాబు గారు, చంద్రబాబు గారి ప్రత్యర్థి జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నా రైవాలిటీ, వాళ్ళతోనే కొట్లాడతాను. ఇంకా దేశంలో ఉండే వాళ్ళందరితో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వల్ల కదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చాడు, పార్టీ పెట్టాడు. కాంగ్రెస్ తో కొట్లాడట్లేదు, ఎక్కడ కొట్లాడుతున్నాడు కాంగ్రెస్ తో? ఇప్పుడు కాంగ్రెస్ మీద రాళ్ళేస్తే బీజేపీ హర్షిస్తుంది కదా, చేయట్లేదు కదా. కారణం ఏంటంటే ఆయన రాష్ట్రంలో ప్రత్యర్థి కాదు కాంగ్రెస్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థితో తప్ప ఇతరులతో కొట్లాడు. కొన్ని సందర్భాలు అది కరెక్ట్ కూడా కాదు, బట్ ఆయన స్టైల్ అది. అంటే బీజేపీతో ఘర్షణ పడకపోవడానికి కారణం వారు రాజకీయ ప్రత్యర్థి కాదు. ద సేమ్ టైం తన అస్తిత్వానికి సంబంధించి, తన రాజకీయ నిర్ణయాలకు సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉంటే నిర్మోహమాటంగా విభేదిస్తున్నాడు. అది ప్రధానమంత్రి గారి సభలో మాట్లాడిన ఉపన్యాసం కానీ, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని కేంద్రం ప్రకటించిన తర్వాత ఆయన సమక్షంలోనే ప్రత్యేక హోదా ఇంకా పెండింగ్ ఉందని మాట్లాడాడంటే తన రాజకీయం తంది, తన నిర్ణయం తంది. వాళ్ళు ఏమనుకుంటారో ఆయనకు అనవసరం, చెప్పదలుచుకుని చెప్పాడు. ఇప్పుడు ఉదాహరణకు దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి స్టాలిన్ గారిని పెట్టిన మీటింగ్ కి వెళ్ళకూడదు, దాంతో విభేదించే మనిషి అయితే
మంత్రులు వచ్చి ఆయన స్వాగతం పలికినప్పుడు ఎందుకు వస్తున్నారని తెలియదా? మీటింగ్ పిలవడానికే కదా. ఏదో ఒక వాయిదా వేసేవచ్చు కదా, ఇప్పుడు లేనో ఉన్నానో మా పార్టీ ప్రతినిధులు కలిసిపోండి అని చెప్తారు, లెటర్ పెట్టండి, లేకపోతే లెటర్ పంపించేసేయండి, మీరు రావాలన్నా. తప్పించుకోదలుచుకుంటే 100 మార్గాలు ఉన్నాయి. కానీ వచ్చాడు, వాళ్ళతో కలిసి ఫోన్ చేశారు, మాట్లాడుకున్నారు, వాళ్ళు వెళ్ళారు. ఓకే. కానీ ఆ సమావేశానికి పోలేదు, కానీ టెక్నికల్ గా ఆ సమావేశ తీర్మానానికి అనుగుణంగానే మాట్లాడాడు. బహిరంగ లెటర్ రాశాడు, అంతర్గత లెటర్ రాశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ అస్తిత్వం సమస్య వచ్చినప్పుడు, తన రాజకీయ విధాన విషయాలు వచ్చినప్పుడు ఎవరితోనైనా సరే విభేదిస్తాడు, ఎవరితోనైనా కలిసి ఉంటాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఈ విషయంలో అదే చేశాడు. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి అనుకూలం, బీజేపీ భయపడుతున్నాడు అనే మాటకి ఇట్లాంటి చర్యలు, ఇలాంటి నిర్ణయాలు ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడతాయి. ఓకే, ఫుల్ స్టాప్ పడితే అంటే ఇక్కడ సరే రాజకీయంగా ఎవరికి లబ్ధి చెందుతుంది ఏంటి, అసలు ఆ బిల్లులో ఏముందనేది పక్కన పెడితే ప్రధానంగా ముస్లింలకు సంబంధించిన ఓట్ బ్యాంకు ఎంతో కొంత ఇంపాక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నా, దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా కొంత ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ కూటమికి సంబంధించి మొన్న ఎన్నికలకు సంబంధించి కూడా వక్స్ బిల్లు పైన కూడా కూటమి సర్కార్ చెప్తూ వచ్చింది ఏంటంటే, మేము మీకు మద్దతుగా నిలబడతాము, మీకు సపోర్ట్గా నిలబడతామని చెప్పేసి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చెప్పుకుంటూ వచ్చాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు స్టాండ్ అయితే మామూలుగా మారలేదంటే, కనీసం ఇఫ్తార్ విందులు జరిగితే దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరు కాని పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. ఏంటి ఇవన్నీ కూడా రాజకీయాల వరకు ఒకటి, రాజకీయాలు అయిపోయిన తర్వాత ఇంకోటిలాగా కనిపిస్తూ ఉంటాయా? అంటే మైనారిటీస్ సంబంధించి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు సంబంధించినంత వరకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి, ప్రధానంగా తెలుగుదేశం లీడర్షిప్ లో ఉన్న వాళ్ళు చెప్పే మాట ఏంటి, మేము బీజేపీతో కలిసి ఉన్నా కూడా మైనారిటీల సంరక్షణ విషయంలో మేము స్టాండ్ బై మైనారిటీస్ తోనే ఉంటాము, ఒప్పిస్తాము అనే మాట చాలా సందర్భాలు చెప్పారు. ఉదాహరణకు మేము సవరణ బిల్లు ప్రతిపాదించాము, సవరణ తీసుకొచ్చాము, చాలా మాట్లాడారు. నా పాయింట్ ఏంటంటే వక్ఫ్ బోర్డు సవరణలో ప్రతిపాదించినంత కరెక్ట్ అని, లేదా ముస్లిం మైనారిటీస్ చేస్తున్న ఆందోళన అంతా రైట్ అని నేను మాట్లాడలేదు. బట్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు వాళ్ళ ఆందోళన ఏంటి, ఏమి సవరణలు మీరు ప్రతిపాదించారు, ఏమి సవరణలు ఒప్పుకున్నారు, ఆ చట్టాన్ని మేము బీజేపీతో ఉన్నాం కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నామని స్టాండ్ తీసుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. అట్లా కాకుండా బీజేపీతో ఉన్నా కూడా చాలా సందర్భాల్లో మేము మైనారిటీస్ హక్కుల విషయంలో మేము రాజీ పడము అని చెప్తున్నారు కదా. ఇప్పుడు వక్ఫ్ బోర్డు సవరణ సంబంధించి చట్ట సవరణ ముందుకు వచ్చిందో దాంట్లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని మైనారిటీస్ చెప్తున్నారు. ఆ అభ్యంతరాలు కరెక్ట్ అనుకుంటే మీరు ప్రతిపాదించి మార్పులు చేసిన అభ్యంతరాలు అంటే చెప్పండి. తెలుగు కూటమిలు చెప్పాలి కదా. పవన్ కళ్యాణ్ గారితో బహుశా ఆయన సనాతన ధర్మం నినాదం తీసుకున్నప్పటి నుంచి కొంచెం దూరంగానే ఉంటున్నాడు మైనారిటీస్. ఏది ఒక స్నేహం చేసినప్పుడు ఇంకోటి పోగొట్టుకోక తప్పదు. కాబట్టి అది ఇది కాకుండా పోతుంది. కాబట్టి మైనారిటీస్ ఆందోళన చెందుతుంది కరెక్టా తప్ప, ఈరోజు మద్దతు ఇచ్చే వాళ్ళు చెప్పాల్సింది కరెక్టా. ఇప్పుడు బీజేపీ ఏముంటుంది, ఆ సవరణ వల్ల ఏం ఇబ్బంది లేదంటుంది, అదనే తీసుకోవచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అవునండి సవరణ తప్పే లేదు, మైనారిటీస్ ఆందోళన చెందాల్సిన అవసరం చెప్పుడు మాట్లాడద్దండి, ఇది కరెక్ట్ అని చెప్పొచ్చు. లేదా మీకోసం మేము ఈ సవరణలు చేసామని చెప్పొచ్చు. ఈ రెండు తప్పకుండా నెపాన్ని ఊరి మీద నెడితే అది కుదరదు. కాబట్టి ఈ డొంక తిరుడు వాదనలు ఉన్నాయి కాబట్టి మైనారిటీస్ మొన్న ఎన్నికల్లో కొంత జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ కాంగ్రెస్ చేశారు. ఈ చట్ట సవరణను వ్యతిరేకించడం ద్వారా కూటమి అనుకూలంగా ప్రవర్తించిన కారణంగా మైనారిటీస్ లో కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. జగన్ గారికి అనుకూలంగా రాజకీయంగా కన్సాల్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎంతో కొంత తెలుగుదేశానికి మనకు 20-30 నియోజకవర్గాల్లో డిసైడ్ ఫ్యాక్టర్ కదా మైనారిటీస్, ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది, వాళ్ళు ఉంటారు. అది ఖచ్చితంగా రాజకీయంగా కూడా కొంత తెలుగుదేశానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి.